మీ గట్ హెల్త్ని, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన 3 ఆహార పదార్థాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి షుగర్స్. ఈ షుగర్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మన గట్ హెల్త్కి, అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్స్ ఎక్కడున్నాయి? టేబుల్ షుగర్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లేదా మనం తీసుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ కావచ్చు. ఇవన్నీ మనకు షుగర్ కిందే వస్తాయి. వీటి మూలంగా గట్లో ఉన్న బ్యాక్టీరియా పాడైపోవటమే కాకుండా, రెండోది వీటి నుంచి వస్తున్న ఇన్సులిన్ అత్యధికంగా ఉండటం వల్ల మన గుండె కూడా ఆరోగ్యం పాడవటానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో ఆహార పదార్థం రిఫైన్డ్ ఆయిల్స్. అంటే మనం వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ వాడుతున్నాం కదా, ముఖ్యంగా మన ఇళ్లలో సన్ఫ్లవర్ ఆయిల్ అని, మన గ్రౌండ్ నట్ ఆయిల్ అని, లేకపోతే సాఫ్లవర్ ఆయిల్ అని, రైస్ బ్రాన్ ఆయిల్ అని, ఇవన్నీ వాడుతున్నాం కదా. వీటిల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని బాగా బాయిల్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా అత్యధికంగా తయారవుతాయి. ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ మన గట్ హెల్త్కు ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. అంతేకాకుండా ఈ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు అనేకమైన గుండె వ్యాధులు రావడానికి ఆస్కారం కల్పిస్తాయి. మూడో ఆహార పదార్థం రెగ్యులర్గా చూసే వాటిల్లో రెడ్ మీటు, ప్రాసెస్డ్ మీట్స్. ఈ రెడ్ మీట్లో ఈవెన్ చైన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒక మోతాదు వరకు ఈ ఈవెన్ చైన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకు ఆరోగ్యకరమే. కానీ అత్యధికంగా ఈ రెడ్ మీట్స్ని తీసుకున్నప్పుడు గుండె వ్యాధులు రావడానికి, అలాగే మన గట్ హెల్త్ పాడవటానికి కూడా ఆస్కారం. అలాగే ఈ ప్రాసెస్డ్ మీట్స్లో అత్యధికంగా ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ప్లస్ నైట్రేట్స్ ఉండటం వల్ల గట్ హెల్త్ పాడవటమే కాకుండా గుండె జబ్బులు రావడానికి, అలాగే క్యాన్సర్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది.